ఎన్డీఏకి వచ్చిన సీట్లు ఎన్ని? 202. ఓట్ చోరీతో గెలిచిన సీట్లు ఎన్ని? 128. 90 లక్షల ఓట్ల చోరీ చేస్తే, గోల్మాల్ చేస్తే, దొంగతనం చేస్తే వీళ్ళకి వచ్చిన మెజారిటీ ఒక మనిషికి ఒక ఓటు అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీ సీట్ను కాపాడుకోవడానికి దొంగతనం జరిగిందని ప్రజలందరూ గొంతెత్తి మాట్లాడుతున్నారు. వెల్కమ్ టు T10. నేను మీ సుందర్. బీహార్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అక్షరాల 128 సీట్లలో ఉల్టా పల్టా అయింది. ఎస్ఐఆర్ పేరుతోటి తొలగించిన ఓట్ల కంటే ఎన్డీఏ పార్టీలు గెలిచిన ఓట్ల మార్జిన్ చాలా తక్కువ ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బయట పెద్ద వివాదం అయితే నడుస్తుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారు ఒక బాంబు అయితే వేల్చిండు. అసలు ఏం నడుస్తుంది దేశంలో అనేది షార్ట్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో మొత్తం ఇదైతే దుమ్ము రేగుతుంది. ఏంటిది? ఈ ఎస్ఐఆర్ పేరుతోటి ముందు 65 లక్షల ఓట్లు డిలీట్ చేసిర్రు కదా వీళ్ళు. తర్వాత 3,66,000 ఓట్లు డిలీట్ చేసిర్రు. 3.66 డిలీట్ చేస్తే మొత్తం ఎంత అయింది? 68,66,000 ఓట్లు డిలీట్ చేయబడ్డాయి. వీళ్ళు డిలీట్ చేయడమే కాక మళ్ళా ఫామ్ 6 పేరుతోటి 21,53,000 ఫామ్ 6 పేరుతోటి. ఇవి కూడా బీజేపీకి అనుకూలమైన ఓట్లు, ఎన్డీఏకు పడే ఓట్లనే యాడ్ చేసుకున్నారని పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. మొత్తంగా ఇవి ఒక 90 లక్షలకు సంబంధించిన గోల్మాల్ జరిగితే ఎన్డీఏకు వచ్చిన ఓట్లు 2,33,00,000. అదే మహాగఠబంధన్కి వచ్చిన ఓట్లు ఎన్ని? 1,89,00,000. సో రెండింటి మధ్యలో తేడా ఎంత? 44 లక్షలు. 90 లక్షల ఓట్ల చోరీ చేస్తే, గోల్మాల్ చేస్తే, దొంగతనం చేస్తే వీళ్ళకి వచ్చిన మెజారిటీ 44 లక్షలు మాత్రమే. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? దీన్ని మ్యానిపులేటింగ్ అనరా అని చెప్పేసి పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతుంది. ఎన్నికల కమిషన్ ప్రకటన కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. ఏమైంది? మొత్తం బీహార్ లా 7,42,00,000 ఓట్లు ఉన్నాయని చెప్పేసి చీఫ్ ఎన్నికల కమిషన్ ప్రకటించిండు. కానీ పోలైన ఓట్లు 7,45,00,000 అని చెప్పేసి మళ్ళా ఇగో ఈ ప్రకటన 11/11/2025 రోజు వచ్చిన ప్రకటనలో అదే ఎన్నికల కమిషన్ చెప్పారు. ఈ 3 లక్షల ఓట్లు ఏంటి అనేది పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు మొత్తం మాట్లాడినాయి. ప్రజలు మాట్లాడుతున్నారు. 128 నియోజకవర్గాల లిస్ట్ వచ్చింది. ఈ లిస్టును T10 లో ఇప్పటికే లైవ్ లో మనం చెప్పున్నాం. మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. నేను ఇక్కడ కనిపిస్తున్న లిస్టును 128 సీట్లలో ఏ సీట్లో ఎన్ని ఓట్లు డిలీట్ చేసిర్రు? 54,000 ఓట్లు డిలీట్ చేస్తే మోతిహారి అనే నియోజకవర్గంలో 13,000 ఓట్ల తేడాతోటి వాళ్ళు గెలిచిర్రు. గోపాల్గంజ్ లో 66,000 ఓట్లు డిలీట్ చేస్తే 28,000 ఓట్లతోటి గెలిచిర్రు. కుచికోట్ల 59,000 ఓట్లు డిలీట్ చేస్తే 24,000 ఓట్లతో గెలిచిర్రు. అయినా ఇంకా 35,000 గ్యాప్ ఉంది గెలిచిన ఓట్లకు డిలీట్ చేసిన ఓట్లకు మధ్య. ఇక్కడ 37,000, ఇక్కడ 40,000, ఇక్కడ 33,000. అంటే వాళ్ళు గెలిచిన ఓట్లకు, ఎస్ఐఆర్ పేరుతో డిలీట్ చేసిన ఓట్లకు ఇగో ఇన్ని వేల ఓట్ల తేడా ఉంది. ఇగో ఇంతమందిని వాళ్ళు భయంతో, ఎక్కడ ఓడిపోతుందో బీజేపీ అన్న భయంతో అద్రగానంగా ఎస్ఐఆర్ పేరుతోటి ఓట్ చోరీ జరిగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ లెక్కల్ని బయట పెట్టి ప్రజలు మాట్లాడుకుంటుర్రు. అక్షరాల 128 సీట్లలో ఎన్డీఏ మిత్రపక్షాలు ఇట్లా దొంగతనం చేసి గెలిచిర్రు అని చెప్పేసి ప్రజలంతా మాట్లాడుకుంటారు. ఎన్డీఏకి వచ్చిన సీట్లు ఎన్ని? 202. ఓట్ చోరీతో గెలిచిన సీట్లు ఎన్ని? 128. తీసేస్తే 74 సీట్లు. కాబట్టి ఈ లెక్కను చూస్తే వాళ్ళకి 74 సీట్లే వస్తే వాళ్ళు ఎట్లా గెలిచినట్టు? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అంటారు? ఇంత అద్రగానం చేయాల్సిన అవసరం బీజేపీ కూడా ఎందుకుంది అంటే, కేంద్రంలో బీహార్ నితీష్ కుమార్ సంబంధించిన మద్దతు, ఆంధ్రప్రదేశ్ టీడీపీకి సంబంధించిన చంద్రబాబు మద్దతుతోటే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. బీజేపీకి 89 సీట్లు వచ్చినాయి. జేడీయూతో సంబంధం లేకుండానే దానికి మిగతా మిత్రపక్షాలతోటి కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన చాలా దగ్గర సీట్లు వచ్చేసినాయి. కాబట్టి ఇది ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీ సీట్ను కాపాడుకోవడానికి దొంగతనం జరిగిందని ప్రజలందరూ గొంతెత్తి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతుండో ఈ వీడియోలో చూడండి. Opposition should quit the Lok Sabha. 2. They should all together boycott elections until this situation is rectified. Why do I say this? You see, there is absolutely no point in going on contesting an election which you know that it is
going to be manipulated, rigged, and vote chori happening, etc., by contesting an election. Political parties are only legitimizing a vote theft, and a government or governments, state governments and the union governments established as a result of vote chori are being legitimized. Now, withhold that legitimacy. If every political party who believes this, every political leader who believes this, if they boycott the elections until this entire mess is cleaned up, there's absolutely no solution to this. Please do not be under the false impression that, you can fight this, you can win the next election, you can win this election, you can win that election, maybe you lost this, maybe you can win that. No, I think you should disabuse yourself from this kind of a delusion. చూసారా ఏమంటుండు పెద్ద మనిషి? ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తే, ఎన్నికల్ని మ్యానిపులేట్ చేస్తే ఎందుకు ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్ ఉండడం? పార్లమెంట్ బహిష్కరించండి, మీరు బయటికి రండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఓట్లకు విలువ లేనప్పుడు, ఇంత గందరగోళంలో ఉన్న పరిస్థితులలో మీరు పార్లమెంట్ లో కూర్చుంటే వచ్చే ఎన్నికలకు ఎక్కడ భద్రత ఉంటది? ఇది ప్రతి రాష్ట్రంలో ఇలాగే జరిగే ప్రమాదం ఉంది కదా అని చెప్పేసి హెచ్చరించుండు పరకాల ప్రభాకర్ గారు. ఇగో ఇంత పెద్ద బాంబు కూడా ఈ పెద్ద మనిషి చేసింది. నిజంగా ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఒక్కనే కాదు, ప్రతిపక్ష నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఖ్యాతి దిగజారింది. స్టాలిన్ మాట్లాడిండు, తమిళనాడు సీఎం కుల మత విద్వేషాలతో గెలిచిర్రు అని చెప్పేసి సిపిఎం పార్టీ కామెంట్ చేసింది. నిజంగా ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి కూడా బాగలేదనే కామెంట్ కూడా చేసింది. దీంతో పాటు ఫలితాలు పూర్తిగా అసహజమైనవి అని చెప్పేసి సిపిఐఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య ఆయన ఏం చెప్తున్నాడంటే, ఫలితాలు పూర్తిగా అసహజమైనవి, ఇవి బీహార్ వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం అనువుగా లేవు, కాబట్టి ఏదో మతలబ్ జరిగింది అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దీనిపైన భవిష్యత్తులో వదిలిపెట్టాం, తప్పకుండా దీనిపైన ఫైట్ చేస్తామని కూడా కామెంట్ చేసినారు. ఇక పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఎన్నికలు అన్యాయంగా జరిగినాయి, అసలు ఈ వ్యవహారం ఏందో దిగ్గు తేల్చాలని చెప్పేసి ఈయన కూడా కామెంట్ చేసిండు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున 2024లో మహారాష్ట్రను దొంగిలించారు, 2024లోనే హర్యానాను దోచుకున్నారు, ఇప్పుడు బీహార్ ను కూడా దొంగతనం చేశారు ఓట్లను అని చెప్పేసి మాస్టర్ మైండ్ బై గణేష్ కుమార్, అమిత్ షాజీ, మోడీజీ అని చెప్పేసి పెద్ద ఎత్తున జనం మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటుకు విలువ ఉండాలని చెప్తారు. ఒక మనిషికి ఒక ఓటు అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది. మరి ఒక మనిషికి ఒక ఓటు ఉండాల్సిన రాజ్యాంగ స్థానంలో ఇప్పుడు ఏం జరిగింది? 90 లక్షల ఓట్లు అద్రగానంగా తొలగిస్తే 44 లక్షల మెజారిటీ తోటి ఎన్డీఏ గెలిస్తే అది ప్రజాస్వామ్యంలో ఒక గెలుపు అంటారా? దీని మీద మీరేమంటారు? తప్పకుండా కామెంట్ రాయండి ప్రజలారా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.